హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సిరీ యూట్యూబ్ ఛానల్. సో తమ్నేల్ చూసే ఉంటారు, మీకు అర్థమై ఉంటుంది. ఎస్, ద ఫస్ట్ టైం నేనైతే బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వాలి అనేసి ఫిక్స్ అయ్యా. బికాజ్ ఆఫ్ బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకనేసి నేను బిగ్ బాస్ ఎలాగైనా చూస్తా. అదేదో చూస్తున్నప్పుడు మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు కూడా అది బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఓవర్వ్యూగా అర్థమైపోయింది కాబట్టి. సో నేనైతే బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యా. సో కానీ ఎందుకు ఇన్ని డేస్ ఇవ్వలేదు అంటే, నేను ఫస్ట్ డేనే రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను అనుకోండి, వాళ్ళ రియాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ప్లస్ నాకు అసలు దాంట్లో చాలామంది అసలు ఇప్పటివరకు నేను అసలు వాళ్ళల్లో చాలామందిని చూడలేదు. సో ఫస్ట్ డేనే నేను వాళ్ళ గురించి చెప్తే కొంచెం బ్యాడ్ అలా వస్తుంది అనే ఆలోచనలో నేను వాళ్ళ గురించి చెప్పదలుచుకోలేదు. సో 1 వీక్ అయిపోయింది, నాకు ఒక అనలైసిస్ అయితే వచ్చేసింది, ఎవరు ఏంటి అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. కానీ ఈ 1 వీక్లో నాకు ఎవరు ఫేవరెట్ అనేది నాకు అర్థం కాలేదు. బికాజ్ ఆఫ్ చూస్తున్న బేస్డ్ ఆన్ గేమ్ని బట్టి నా ఫేవరెట్ కంటెస్టెంట్ని ఫిక్స్ చేసుకోవాలి అనుకున్నా. కానీ నాకు విష్ణుప్రియ బాగా తెలుసు. నా సపోర్ట్ అయితే ప్రెజెంట్ అయితే విష్ణుప్రియకే ఉంది. తర్వాత మారుతుందో లేదో తెలీదు. నైనిక కూడా బాగా చేస్తుంది. సో ఫస్ట్ అయితే ఇట్లా చెప్పడం కాదు, ఒక్కొక్కరిని పేరు చెప్పి వాళ్ళని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది నేనైతే మీకు చెప్పదలుచుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పబోయేది యష్మి గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, తిను ఫస్ట్ వచ్చినప్పుడు నేను అనుకున్నా, అరే చూడడానికి మంచిగా ఉంది, గేమ్స్ కూడా మంచిగా ఆడిద్ది అన్న వేలోనే ఆలోచించాను నేను. సో ఫస్ట్ డే అయితే ఏం అనిపించలేదు అంతగా. తర్వాత కూడా నాకు అసలు తను కనిపించలేదు. తర్వాత నిఖిల్ అండ్ నైనిక ఎప్పుడైతే తనని సెలెక్ట్ చేశారో, ఫస్ట్ డే కూడా తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత కూడా తను మంచిగా అనిపించింది. బట్ ఎప్పుడైతే తను విన్ అయ్యిందో తనలో కొంచెం పొగరు అనేది నేను గమనించా. కొంచెం పొగరుగా, యాటిట్యూడ్గా అనిపించింది. సో నాకు నచ్చలేదు. ఏదన్నా అధికారం వచ్చేసరికి పొగరుగా ఉండడం, లేకపోతే నార్మల్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు అనిపించింది. సో దట్స్ అబౌట్ యష్మి. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ 1 వీకే కాబట్టి ఇంతవరకు ఏం అర్థమైందో దాని గురించి మాత్రమే చెప్తున్నాను. సో సెకండ్ ఐ విల్ గో విత్ నాగమణికంఠ. తిను అసలు ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ డైరెక్ట్గా పంపించేయాలి బయటికి అన్నప్పుడే తను కొంచెం చాలా అగ్రెసివ్గా ఫీల్ అయ్యారు. కానీ కరెక్ట్, ఎవరైనా ఆ సిచ్యువేషన్లో ఉంటే అలాగే అనిపిస్తుంది. దాన్ని అయితే మనము ఏమనడానికి లేదు. బికాజ్ ఆఫ్ ఆ సిచ్యువేషన్లో ఆ కంటెస్టెంట్లో ఎవరున్నా కూడా ఆ టైంలో వాళ్ళకి అదే అనిపిస్తుంది. సో ఆడి వరకు అయితే ఓకే. నెక్స్ట్ ఇది ప్రాంక్ అని చెప్పిన తర్వాత తను కొంచెం అగ్రెస్ అవ్వడం కూడా ఓకే. నేను అనుకున్నాను తిను చాలా పొగరుగా ఉంటాడేమో, లేకపోతే చాలా గట్టి పోటీ ఇస్తాడు అనుకున్నా. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ప్రతిదానికి ఎమోషన్గా ఫీల్ అవ్వడం, గేమ్స్ ఆడమన్నా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, ఏది చేయమన్నా కూడా తను ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. తన పాస్ట్ ఇది, సో తను ఏం చేయలేకపోతున్నాడు అన్న వేలోనే ఆలోచిస్తున్నాడు. బట్ అలా ఉండడం కన్నా పాస్ట్ అందరికీ చాలా సాడ్గా ఉంటుంది కాబట్టి మిగతా హౌస్మేట్స్కి కూడా అలాగే ఉంటుంది. బట్ తను అలా చేయకుండా ముందుకు వెళ్తే బెస్ట్ ఏమో అనిపించింది. సో మణికంఠ అయితే మాత్రం ఫైనల్లీ హీఈస్ ది ఎమోషనల్ పర్సన్ అనిపించింది. సో దట్ ఈజ్ అబౌట్ మణికంఠ. ద నెక్స్ట్ కంటెస్టెంట్ వుడ్ బీ లైక్, అలాగే చెప్పట్లేదు, నాకు ఎవరి నేమ్ అయితే గుర్తొస్తుందో వాళ్ళని బట్టి చెప్తున్నాను. సో మణికంఠ కూడా అయిపోయాడు. సో ఐ విల్ గో విత్ విష్ణుప్రియ ఏంటి అంటే, గేమ్స్ వైజ్గా అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. బట్ నాకు ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, మన తెలుగు వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది విష్ణుప్రియ గురించి. సో తను ఎక్కువ తెలుసు కాబట్టి ఐ విల్ గో విత్ విష్ణుప్రియ అని అంటున్నా. విష్ణుప్రియ ఇప్పటి వరకు అయితే కరెక్ట్గానే ఉంటుంది. బట్ ఆ సోనియా విషయంలో మాత్రము విష్ణుప్రియది మాత్రం తప్పు లేదు. దానికి ఎక్కువ రియాక్షన్ అనేది సోనియానే ఇచ్చింది. బికాజ్ ఆఫ్ తను ఫస్ట్ స్టార్ట్ చేసింది తనే ఫస్ట్ స్టార్ట్ చేసింది అడల్టేటెడ్ కామెడీ అనేసి.
సో అలా అనడం కరెక్ట్ కాదు. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరికి వార్ అనేది స్టార్ట్ అయింది. చాలా జోయల్గా ఉంటుంది విష్ణుప్రియ. సో ఆ జోకులోనే తనని అడిగింది. బికాజ్ ఆఫ్ వాళ్ళిద్దరి మధ్య నడిచేదే తను అడిగింది తప్ప వేరేది మాత్రం అడగలేదు. దానికి అనవసరంగా సోనియా ఎక్కువ రియాక్ట్ అయ్యింది అనిపించింది నాకైతే. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో అబౌట్ విష్ణుప్రియ అయితే ప్రెజెంట్ వరకు అయితే మంచిగా ఉంది. నెక్స్ట్ ఐ విల్ గో విత్ సోనియా ఈమె వచ్చినప్పటి నుంచి ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంది. నిజంగా అయితే నాకు సోనియా అస్సలు నచ్చలేదు. వచ్చినప్పటి నుంచి ఓవర్ యాక్షన్గా చేయడం, వచ్చినప్పుడే బెజవాడ బేవక్క మీద చాలా లేచింది ఆ కుక్కర్ విషయంలో. వచ్చినప్పుడు ఎవరికి తెలుసండి ఎలా ఉంటుందో. ఆమె పోయి చెయ్యొచ్చు కదా, చెయ్యదు. కానీ అతిది నాకు నిజంగా నచ్చలేదు సోనియా. నాకు ఐ హేట్ సోనియా అనిపించింది నాకైతే. ఆమె అసలు ఏం ఆడలేదు. కానీ ఓవర్ యాక్షన్ మాటలు మాత్రం ఇంత ఎత్తున్నాయి. నిజంగా నాకైతే సోనియా విషయం మాత్రం అస్సలు నచ్చలేదు. సో ఐ విల్ లీవ్ ఇట్ సోనియా. నెక్స్ట్ ఐ విల్ గో విత్ అఖిల్ నాకు ముందు తెలుసు. ఎప్పుడు తెలుసు అంటే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో జరిగింది కదా, అది కూడా నేను బాగా చూసేదాన్ని. అప్పటి నుంచి నాకు నిఖిల్ తెలుసు. బట్ ఆ గేమ్ షోలోనే నిఖిల్ చాలా పొగరు అనిపించింది నిజంగా. బిగ్ బాస్కి వచ్చిన ఫస్ట్ డే సెకండ్ డే మాత్రం చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. అందరికంటే ఈయనే కమాండ్ చేశాడు, అందరి మీద కమాండ్ చేశాడు. ఫస్ట్ వీక్ ఒక్క నామినేషన్ లేదు. బికాజ్ ఆఫ్ తను చీఫ్ కాబట్టి ఎవరు నామినేట్ చేయకూడదు. ఐ థింక్ ఈ వీక్లో బాగా పడతాయని అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే కమాండింగ్ ఎక్కువ చేశాడు. రాగానే మరి అంత కమాండింగ్ ఇంపార్టెంట్ కాదు అనిపించింది నాకైతే పర్సనల్గా. సో కొంచెం అతి అయింది అనిపించింది. సో నెక్స్ట్ ఐ విల్ గో విత్ బెజవాడ బేబక్క. ఆమె ఏదో చేద్దామని వచ్చింది, కానీ ఇక్కడ ఏదో అయిపోయింది. ఏమీ చేయకుండానే వెళ్ళిపోయింది మొత్తానికి. సో బేబక్క గురించి అయితే చెప్పడానికి ఏం లేదు, ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఆమె గురించి చెప్పినా ఏం లేదు కదా. సో నెక్స్ట్ ఐ విల్ గో విత్ ఇంకెవరు ఉన్నారబ్బా, సీత అనవసరంగా ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవుతుందేమో అనిపించింది. పాపం ప్రేరణ మీద డస్ట్బిన్ విషయం అయితే ఓకే, బట్ ఎక్కువ రియాక్ట్ అయ్యి నాగ్ సార్ ముందు అనవసరంగా బ్లేమ్ చేసిందేమో అనిపించింది. సీత కొంచెం అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ పాయింట్కి అనిపించింది. ఓకే, తన గురించి ఇంకా నాకు క్లారిటీ రాలేదు. అనవసరంగా రియాక్ట్ అవుతుంది ప్రతి విషయానికి అనిపించింది అబౌట్ సీత అయితే అంతే. ఇంకా నెక్స్ట్ ఐ విల్ గో విత్ సో ఇప్పుడైతే ప్రేరణ గురించి చెప్పుకుందాం. ప్రేరణ గురించి ఏముంది అంటే మాత్రము ప్రేరణ క్యూట్గా ఉంటుంది. తన వాయిస్ కూడా చాలా మంచిగా అనిపించింది. గేమ్స్ కూడా మంచిగా ఆడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పా కదా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ చూసేదాన్ని అని. దాంట్లో తన చాలా టఫ్ కంటెస్టెంట్ అనిపించింది. సో బిగ్ బాస్లో కూడా బాగా చేస్తుంది అనిపిస్తుంది. ఇంకా ప్రేరణ అయితే విషయంలో నెగిటివిటీ అయితే ప్రెజెంట్ అయితే ఏం లేదు. ఇప్పటి వరకు అయితే ప్రేరణ గుడ్. ఓకే, ప్రేరణ వరకు అయితే ఏం లేదు. నెక్స్ట్ ఐ విల్ గో విత్ ఇంకెవరున్నారు గర్ల్స్. నెక్స్ట్ ఐ విల్ గో విత్ నైనిక అయితే మాత్రం చాలా టఫ్ కంటెస్టెంట్ అనిపిస్తుంది. గేమ్స్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగా ఆడుతుంది. నాకు నైనిక తెలుసు బిఫోర్ కూడా, డ్యాన్స్ షోలో మంచిగా చేసిద్ది. సో అలా తెలుసు తను కూడా. తినైతే నాకు బెస్ట్ కంటెస్టెంట్ అండ్ బెస్ట్ టఫ్ కంటెస్టెంట్ అనిపిస్తుంది. సో నైనిక మాత్రం సూపర్. నైనిక కూడా మంచిగా ఉంది. తనలో నెగిటివ్ పాయింట్స్ అంటూ అయితే ఏం లేవు, ప్రెజెంట్ వరకు అయితే ఏం లేవు. చాలా మంచిగా అయితే ఆడుతుంది. నెక్స్ట్ ఐ విల్ గో విత్ నబిల్ నాకు బిఫోర్ అయితే అసలు తిను ఒకడు ఉన్నాడు అని కూడా తెలీదు, నాకు ఒకరు ఉన్నారని కూడా. సో నబిల్ గురించి నేనైతే ఇంకా ఏం క్లారిఫై చేయలేకపోతున్నా. బేబక్క ఏదో వాయిస్ రేస్ చేయమన్నదని తను ఏదో చేశాడు అనిపించింది.
ఇంకా ఇప్పటి వరకు అయితే గేమ్ పరంగా అయితే నబీల్ది కూడా ఏం లేదు ప్రెజెంట్ ఇప్పుడైతే. సో నెక్స్ట్ చూడాలి, ఐ విల్ గో విత్ నబీల్ నెక్స్ట్. బికాజ్ ఇప్పటివైతే నెగిటివ్ పాయింట్స్ కూడా ఏం లేవు, అలా అని పాజిటివ్ కూడా ఏం లేదు, రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఇంకా ఐడియా రావట్లేదు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ ఐ విల్ గో విత్ శేఖర్ భాష కొంచెం తక్కువ ఆడుతున్నాడని హౌస్ కంటెస్టెంట్ అయితే అన్నారు. బట్ నాకైతే ఏం అనిపించలేదు, తను ఇంకా ఏం ఆడలేదు. అట్లని నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు, జస్ట్ ఏదో జోక్స్ మంచిగా వేసుకుంటూ ప్రజెంట్ అయితే అలా మేనేజ్ చేసుకుంటున్నాడు. సో తర్వాత ఎలా ఆడతాడనేది నేను అప్డేట్ ఇస్తుంటా. ప్రజెంట్ అయితే పాజిటివ్ లేదు, నెగిటివ్ కూడా ఏం లేదు. తన వరకు అయితే మాత్రము ఏదో జోక్స్ వేసుకుంటున్నాడు, అలా నడుస్తుంది. సో శేఖర్ భాష గురించి అయితే అంతే, ఇంకా అంతే చెప్పగలను. సో నెక్స్ట్ ఐ విల్ గో విత్ పృథ్వీ అయితే గేమ్స్ మంచిగా ఆడతాడు అనిపిస్తుంది, ఎందుకంటే మంచి హైట్ అట్లా పర్సనాలిటీ మంచిగా ఉంది కాబట్టి. సో గేమ్స్ వరకు అయితే మంచిగా ఆడతాడు ఏమో, మేబీ చెప్పలేము, ఎందుకంటే ఇంకా ఇప్పటి వరకు అయితే ఏం గేమ్స్ అయితే ఆడలేదు. నెగిటివ్ ఏమైనా ఉందా పృథ్వీకి అంటే మాత్రం ప్రజెంట్ అయితే ఏమీ లేదు. ఇప్పటి వరకు అయితే మంచిగా ఉన్నాడు, తను ఎవరిని అనవసరంగా ఏమనడం కానీ అలా అయితే ఏం లేదు. ప్రజెంట్ అయితే పృథ్వీ కూడా మంచిగా ఉన్నాడు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ విల్ బీ లైక్ అబ్బాయి మంచిగా ఆడుతున్నాడా లేదా ఏమో, ఈసారి చాలామంది అసలు ఏం చేస్తున్నారో ఏమో అనిపిస్తుంది. చాలామంది గురించి అసలు ఐడియా లేదు నాకు. సో అందుకని వాళ్ళందరినీ 1 వీక్లో నేను డిసైడ్ చేయలేకపోతున్నా. సో వాళ్ళ గురించి అయితే నేను ఏం చెప్పలేను. అబ్బాయి గురించి అయితే నాకు ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. చాలామంది గురించి అయితే క్లారిటీ లేదు, తెలిసిన వాళ్ళ వరకు కొంతమంది చెప్పాను. సో నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఫైనల్ వచ్చేసి ఆదిత్య వచ్చేసి కొంచెం ఏమి ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంది అనిపించింది. ఇప్పటికైతే నాకైతే అసలు ఆయన ఒకడు ఉన్నాడు అని కూడా నాకు కనిపించలేదు, చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో చూద్దాం, ఇంకా ముందు చాలా వీక్స్ ఉన్నాయి. ఎవ్రీ వీక్ నేనైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాను, వీక్లీ వైజ్ కాదు, ఇప్పటి నుంచి డే వైజ్గా వస్తుంది. నేను ఇవ్వాలి అనుకుంటున్నా డే వైజ్గా, ఎందుకంటే నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే మాత్రము. నేను బిగ్ బాస్ 2 ఐ థింక్ 3 నుంచి అనుకుంటా కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నా. నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ మాత్రం. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. నేనైతే నాట్ ఓన్లీ బిగ్ బాస్, ఎవ్రీథింగ్ నేను చేయాలి అనేసి కొంచెం ఫిక్స్ అయ్యా. ఇక్కడ చూద్దాం ఎన్ని డేస్ ఉంటుందో తెలీదు. సో మొత్తానికైతే ఇది గైస్ టోటల్ 14 కంటెస్టెంట్స్. సో ఒక్కొక్కరి గురించి అయితే చెప్పాను. ఇప్పుడైతే టాప్లో నా మనసులో అయితే ఎవరున్నారు అంటే 1 విష్ణుప్రియ, 2 నైనిక, 3 ఐ విల్ గో విత్ ప్రేరణ. వీళ్ళైతే ఉన్నారు నా మనసులో అయితే టాప్ 3 వీళ్ళే. బాయ్స్ వరకు వచ్చేసి నిఖిల్ కూడా మంచిగా ఆడతాడు, అబౌట్ గేమ్స్ పరంగా అయితే హీఈస్ ద బెస్ట్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, లవ్ అండ్ సపోర్ట్.